గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం బ్యాంకింగ్ అండ్ థియరీ ప్రాక్టీస్ థర్డ్ క్లాస్ చెప్పుకుంటున్నామండి. ఫస్ట్ చాప్టర్ క్లోజింగ్ క్లాస్ మాట ఇది. సో దీంట్లో మనం ఏజెన్సీ ఫంక్షన్స్ గురించి చెప్పుకుందాం. మొన్న లాస్ట్ క్లాస్లోనేమో చెక్ విధానాన్ని ప్రమోటింగ్ ద చెక్ సిస్టమ్, చెక్ విధానాన్ని ప్రోత్సహించడం వరకు చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం ఈ బ్యాంకింగ్ అండ్ థియరీ ప్రాక్టీస్లో ఏజెన్సీ ఫంక్షన్స్, ఏజెన్సీ విధుల గురించి చెప్పుకుందాం. ఓకే. సో ఈ సేవలు అనేవి బ్యాంకుల యొక్క మెయిన్ ప్రాథమిక విధుల నిర్వహణ ఫలితంగా ఏర్పడతాయండి. అంటే బేసిక్ ట్రాన్సాక్షన్స్, ఈ బ్యాంకింగ్ యొక్క బేసిక్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి చూడండి, వాటి విధుల నిర్వహణ ఫలితంగా ఏర్పడతాయి. ఈ సర్వీసెస్ ఇచ్చేటప్పుడు అండి బ్యాంకులు ఖాతాదారుల యొక్క రిప్రజెంటేటివ్స్గా వ్యవహరిస్తాయన్నమాట. ఓకే. ఈ సర్వీసెస్ నిర్వహించేటప్పుడు బ్యాంకులు అనేవి మన అకౌంట్ హోల్డర్స్ యొక్క రిప్రజెంటేటివ్స్గా, అంటే ప్రతినిధులుగా వ్యవహరిస్తుంటాయన్నమాట. ఒకటే దాంట్లో ఒక ఫస్ట్ పాయింట్ ఏంటంటేనండి, ఖాతాదారుల తరపున ఏంటంటే ఇవి బ్యాంకులు అనేవి ఏజెంట్స్గా, కరస్పాండెంట్స్గా, నెక్స్ట్ రిప్రజెంటేటివ్స్గా, ప్రతినిధులుగా బ్యాంకులు వ్యవహరిస్తాయి. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ వన్, తమ తరపున అంటే అకౌంట్ హోల్డర్స్ తరపున బీమా ఇన్సూరెన్స్లు కానీ, నెక్స్ట్ ఏమో క్లబ్కి సంబంధించి చందాలు, నెక్స్ట్ టెలిఫోన్ బిల్స్, ఎలక్ట్రికల్ బిల్స్, ఇట్లాంటివన్నీ కూడా మనం బ్యాంకుకి చెల్లించమని, అంటే బ్యాంకుని చెల్లించేమని మనం ఈసీఎస్ కానీ ఆటో డెబిట్ కానీ ఇచ్చామనుకోండి, ఆ కన్సర్న్ డేట్కి ఎవ్రీ మంత్ 10th లేకపోతే 5th డేట్ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా హోమ్ లోన్స్ కానీ ఇవన్నీ కూడా ఆ కన్సర్న్ డేట్కి బ్యాంకులో మన అకౌంట్ నుంచి కట్ అయిపోతుంటాయన్నమాట. బ్యాంకులో ఆ డేట్కి చెల్లించేస్తూ ఉంటామన్నమాట. ఆ విధంగా చెల్లించిన సొమ్మును ఖాతాదారుల అకౌంట్లో ఖర్చుగా నమోదు చేస్తారన్నమాట బ్యాంకులు అన్నవి. ఇప్పుడు ఈ సర్వీసెస్ అన్నవి మెయిన్ సర్వీసెస్ అయిపోయినాయండి బ్యాంకింగ్లో. ఓకే. థర్డ్ వన్, ఖాతాదారులు అంటే అకౌంట్ హోల్డర్స్ తమ షేర్లను కానీ, బ్యాంకులుగా బాండ్లు కానీ బ్యాంకు వద్ద ఉంచిన ఎడల బ్యాంకు వాటిపై రావాల్సిన డివిడెండ్ని కానీ, వడ్డీని కానీ, ఆదాయాన్ని కానీ వసూలు చేసి పెడతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కొన్ని కంపెనీ షేర్స్ ఉన్నాయనుకోండి, ఆ కంపెనీ ఎవ్రీ 3 monthsకి డివిడెండ్ ప్రకటిస్తుంటుంది అన్నమాట. డివిడెండ్ ప్రకటించినప్పుడు ఆటోమేటిక్గా బ్యాంకులు అన్నవి ఆ అకౌంట్లో డివిడెండ్ అన్నది డైరెక్ట్గా మనకి ఇంటికి చెక్ పంపించడం, లేకపోతే మన డైరెక్ట్గా కాకుండా మిడిల్ మ్యాన్ పాత్ర వహిస్తుంది అన్నమాట అండి బ్యాంకింగ్. సో ఆటోమేటిక్గా మనకి అకౌంట్లో ఆ డివిడెండ్ అన్నవి మన అకౌంట్లో పడిపోతుంటుంది అన్నమాట. లేకపోతే ఇంట్రెస్ట్, లేకపోతే ఆదాయం ఏదైనా వచ్చినప్పుడు, ప్రాఫిట్స్ వచ్చినప్పుడు డివిడెండ్స్ ఇస్తుంటాయండి మన షేర్ కంపెనీస్ అవి ఆటోమేటిక్గా మన అకౌంట్లో పడడం జరుగుతుంటుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఎప్పుడైనా మనం సెక్యూరిటీస్ పర్చేస్ చేసినప్పుడు కానీ, సేల్ చేసినప్పుడు కానీ ఈ ఏజెన్సీస్ అన్నవి చాలా ఉపయోగకరంగా ఉపయోగపడతాయి అన్నమాట అండి. సెక్యూరిటీస్ కొనడం అంటే కంపెనీ యొక్క సెక్యూరిటీస్ని కానీ, షేర్స్ని కానీ కొంటుంటాం, మళ్ళీ వాటిని అమ్ముతూ ఉంటాం. మధ్యలో ఈ మిడిల్ మ్యాన్ ఏజెన్సీస్ ఫంక్షన్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్యాష్ను ఒక చోట నుంచి మరొక చోటకి తరలించడానికి కూడా ఉపయోగపడుతుంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడుండి మీ బ్రదరో సిస్టరో ఏదో హైదరాబాద్లోనో లేకపోతే యూఎస్లోనో ఉన్నారనుకోండి, వాళ్ళ అకౌంట్లో మనం డబ్బులు వేసి వాళ్ళు అక్కడ తీసుకునేటట్టు చేయడమే నగదును ఒక చోట నుండి మరో చోట తరలించడమే జరుగుతుందన్నమాట. దీన్నే హవాలా సర్వీసులు అని కూడా ఉంటుంటారు. ఓకే. నెక్స్ట్ సిక్స్త్ వన్, మనం ఖాతాదారులు అంటే అకౌంట్ హోల్డర్స్ జారీ చేసిన ఉత్తర్వులు అమలు చేస్తాయండి. అకౌంట్ హోల్డర్స్ జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేస్తుంటాం. మనం ఏదన్నా ఒక ఆర్డర్ పాస్ చేసి ఈ డేట్కి వీళ్ళకి ఇది పే చేయండి అంటే అవి వాళ్ళు చేస్తుంటారు అన్నమాట. సెవెంత్ వన్, ఇవి అకౌంట్ హోల్డర్స్ తరపున ఆదాయ పన్ను ప్రణాళికలు అంటే మన ఆదాయ పన్ను మన తరపున మన ఇన్కమ్ని, మన ప్రాఫిట్ని ఎట్లాగా డిజైన్ చేయాలి ఏంటన్నది కూడా ఈ ఏజెన్సీ ఫంక్షన్స్ అనేవి, ఏజెన్సీ విధులు చేపడుతుంటాయి అన్నమాట. మన దేంట్లో పెట్టుబడి పడితే లాభం వస్తుంది, ఇది కొంచెం మొత్తం ఏమో దేంట్లో ఫిక్స్ చేస్తే బెటరు, లేకపోతే ఏ ఇన్సూరెన్స్ తీసుకుంటే బెటరు, ఏ షేర్స్లో ఉపయోగం ఉంటుంది అన్నది మన తరపున ఏజెన్సీ విధులు రిప్రజెంటేటివ్గా ఉంటుంటామాట అండి. ఓకే. లాస్ట్ వన్, ఎయిత్ పాయింట్ ఏంటంటే అకౌంట్ హోల్డర్స్ తరపున అంటే ఖాతాదారుల తరపున పరపతి పత్రాలపై సొమ్ము వసూలు చేయడము, చెల్లింపులు చేయడము నిర్వహిస్తాయి. ఓకే.
పరపతి పత్రాలు అంటే ఏంటండి? పరపతి పత్రాలు అంటే హామీ పత్రాలు, చెక్కులు, వాటి మీద బాండ్ల మీద సొమ్ములు వసూలు చేయడం, చెల్లింపులు చేయడం నిర్వహిస్తుంటామన్నమాట. అంటే టోటల్గా ఏజెన్సీ అన్నది మిడిల్ మ్యాన్ అండి, రిప్రజెంటేటివ్ మన తరపున. మనం చేయలేని వాటిని ఏజెన్సీ ఫంక్షన్స్ బ్యాంకింగ్ ద్వారా చేస్తూ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ వన్, సాధారణ ప్రజోపయోగ విధులు అంటే జనరల్ యూటిలిటీ ఫంక్షన్స్. జనరల్ అనగానే మనం మామూలుగా సాధారణ దీంట్లోనే మీకు అర్థమైపోతుంది. బ్యాంకింగ్లో కంపల్సరీగా సాధారణంగా జరిగే విధుల గురించి దీంట్లో చర్చించడం జరిగిందన్నమాట. ఫస్ట్ వన్ ఏంటంటే విలువైన వస్తువులని, ఆభరణాలు దాచుకోవడానికి బ్యాంకులు మనకి ఫస్ట్ పాయింట్లో మనకి ఈ సర్వీస్ ఇస్తుంటారు. లాకర్ సదుపాయం కలగజేస్తుందండి. ప్రతి బ్యాంకులోనూ లాకర్లు ఉంటాయి. మనం ఏంటంటే కొన్ని విలువైన వస్తువుల్ని, వెండిని, బాండ్లని, గోల్డ్ని, క్యాష్ని, సర్ప్లస్ అమౌంట్ ఇంట్లో దాచుకోలేము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి దొంగల భయం ఉంటుంది. లేకపోతే సేఫ్ సైడ్ ఇంట్లో పెట్టుకోరు చాలా వరకు. బ్యాంక్ లాకర్లో దాచుకుంటే సేఫ్గా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో మనం బ్యాంకులో అకౌంట్ హోల్డర్స్కే ఇస్తుంటారు. ఆ కన్సల్ట్ బ్యాంకులో అకౌంట్ ఉండాలి. వాళ్ళకి మనం ప్రీమియర్ కస్టమర్స్ అయి ఉంటే మనకి లాకర్ సదుపాయం కలగజేస్తుంటుంది అన్నమాట బ్యాంకు. సో ఆ సదుపాయం కలగజేసినందుకు సంవత్సరానికి ఇంత అని చెప్పి సర్వీస్ ఛార్జ్ కూడా చేస్తుంటుంది. సో మనందరూ కూడా దాని గురించి ఐడియా ఉంటుంది. మన ఇంట్లో కూడా మన విలువైన బంగారాన్ని, సిల్వర్ని, క్యాష్ని, బాండ్లని, డిపాజిట్ని దాంట్లో దాచుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వన్, మనం చాలా చోట్లకి దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, లాంగ్ టూర్స్కి వెళ్ళినప్పుడు కానీ మనం క్యాష్ని క్యారీ చేయలేమండి. క్యాష్ని క్యారీ చేయడం ఎందుకంటే క్యాష్ని క్యారీ చేస్తూ ఉంటే దొంగల భయం ఉంటుంది, లేకపోతే రకరకాల భయాలు ఉంటాయి మనకి. సో అందువల్ల మనకి ఏంటంటే ప్రయాణికులకి చెక్కుల రూపంలోనూ, డ్రాఫ్ట్ రూపంలోనూ సౌకర్యాలు కలగజేస్తుంటుంది అన్నమాట. మన చెక్ని క్యారీ చేసుకుని మళ్ళీ వేరే ఊరు వెళ్ళి ఆ కన్సల్ట్ వేరే బ్యాంకులో మనం సెల్ఫ్ దాని మీద మన డబ్బు మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఈ బ్యాంకింగ్ సబ్జెక్ట్ అంతానండి మోడర్న్ బ్యాంకింగ్లో కాకుండా పూర్వం మీద ఇప్పుడంతా ఏటీఎంస్ వచ్చినాయి, చాలా రకాల ఫోన్ బ్యాంకింగ్ వచ్చింది. అవన్నీ దీంట్లో డిస్కస్ చేయలేదు. కానీ మనం బ్యాంకింగ్ సేవల్లో ఈ ఫోన్ బ్యాంకింగ్ కూడా వస్తుంది కదండి. సో అది కూడా మనం కాలిక్యులేట్ చేసి ఆ పాయింట్ కూడా రాసుకోవచ్చు అన్నమాట. ఓకే. థర్డ్ వన్, విదేశీ వర్తకాభివృద్ధికి పరపతి లేఖలు జారీ చేస్తాయండి. విదేశీ వర్తకాభివృద్ధికి పరపతి లేఖలు జారీ చేయడం ఏంటంటే, మనం ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఫారెన్లో ఏదన్నా ఒక ట్రేడింగ్ చేయాల్సి ఉంటుంది, తన కంపెనీకి సంబంధించి లావాదేవీలు చేయవలసి ఉంటుంది. అలాంటప్పుడు తను క్యాష్ క్యారీ చేయలేడు కదండి. త్రూ టు బ్యాంక్ ద్వారా పరపతి లేఖలు జారీ చేస్తాడు. సో పరపతి లేఖలు అంటే హామీ డిపాజిట్ బాండ్స్ను తను బ్యాంకులో ఉన్న క్రెడిబిలిటీ బట్టి తను పరపతిని జారీ చేస్తే బ్యాంకులో ఆయన తరపున రిప్రజెంటేటివ్గా ఆ పరపతి మొత్తాలను చెల్లిస్తాయన్నమాట అండి. ఫోర్త్ వన్ ఏంటంటే వ్యాపార అభివృద్ధికి అంటే ఒక బిజినెస్ మ్యాన్కి బ్యాంకులు రకరకాల గణాంకాల సేవలను సేకరిస్తాయన్నమాట. గణాంకాలను అంటే ఒక బిజినెస్ మ్యాన్కి కావాల్సిన రకరకాల ఎస్టిమేషన్స్ కానీ, రకరకాల బ్యాంకింగ్ లెక్కలను కానీ అవి సేకరించి పెడుతుంటాయన్నమాట. ఏ బ్యాంకింగ్లో ఏ ఇంట్రెస్ట్ రేట్లు ఉంటాయి, వాళ్ళ బిజినెస్కి అవి ఎలా తోడ్పాటు అందుతాయి అన్నది అవి చెప్తుంటాయి అన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, వివిధ కంపెనీలండి తన అకౌంట్ హోల్డర్స్కి సెక్యూరిటీలను బ్యాంకులు చందా పూచిపై బాధ్యత తీసుకుంటాయన్నమాట. వివిధ కంపెనీలకు జారీ చేసే సెక్యూరిటీలు, వివిధ కంపెనీలకు జారీ చేసే సెక్యూరిటీలను బ్యాంకులు ఏం చేస్తాయంటే చందా పూచిపై బాధ్యత తీసుకుంటాయి. నెక్స్ట్ సిక్స్త్ వన్, కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో బ్యాంకులు బహుమతులు ఇచ్చిపుచ్చుకునేందుకు చెక్కులను వివిధ మొత్తాలకు జారీ చేస్తాయి. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో బహుమతులు ఇచ్చిపుచ్చుకునేందుకు బ్యాంకులు చెక్కులను జారీ చేస్తాయి. ఓకే. సెవెంత్ వన్, విదేశీ మారకద్రవ్యం కొనుగోలు చేయడంలోనూ అమ్మకం చేయడంలోనూ బ్యాంకులు డీలర్ పాత్రను నిర్వహిస్తుంటాయండి. ఈ విదేశీ మారకద్రవ్యాన్ని కొనుగోలు చేయడం, అమ్మకం చేయడంలో బ్యాంకులు రిప్రజెంటేటివ్ పాత్ర. గవర్నమెంట్కి కూడా ఇది బ్యాంకింగ్ వ్యవస్థ ఈ విదేశీ మారకద్రవ్యం విషయంలోనే చాలా ఎక్కువ ఉపయోగపడుతుంటుంది అన్నమాట అండి. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్, నూతన సేవలు, సైడ్ హెడ్డింగ్. నూతన సేవలు ఏంటంటేనండి ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చినాయి. డిపాజిట్లను సేకరించడం, నెక్స్ట్ లోన్స్ ఇవ్వడమే కాక ఆధునిక కాలంలో బ్యాంకులు వివిధ రకాల సేవలు అందిస్తున్నాయండి మనకి.
ఆధునిక కాలంలో బ్యాంకులు డిపాజిట్లు సేకరించడంలోనూ, లోన్స్ ఇవ్వడంలోనూ, అంటే రుణాలు ఇవ్వడంలోనూ ఆధునిక కాలంలో బ్యాంకులు వివిధ రకాల సేవలు అందిస్తున్నాయి, అంటే సర్వీసెస్ ఇస్తున్నాయి. అవి ఏంటంటే కౌంటర్ సర్వీస్ అనగానే మీ అందరికీ తెలుసు. ఇవి మనం బ్రాంచ్కి వెళ్తాం, బ్రాంచ్లో కౌంటర్ ఉంటుంది, మనం పట్టుకెళ్ళిన క్యాష్ డిపాజిట్ చేయడము, లేకపోతే మనం చెక్ ఇస్తే లేకపోతే విత్డ్రా ఫామ్ రాస్తే మనకు కావాల్సిన అమౌంట్ ఇవ్వడము, నెక్స్ట్ మన తరపున ఏమైనా చెక్కులు వస్తే అవి వసూలు చేసి పెట్టడము, ఇవన్నీ కౌంటర్ సేవల్లోకి వస్తాయండి. పూర్తి స్థాయిలో బ్రాంచ్ని స్థాపించినప్పుడు లాభదాయకం కాని చోట్ల అయితే బ్యాంకింగ్ సేవలు అందించవలసిన అవసరం ఉన్న స్థలంలో బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాయి. అంటే లాభం లేని చోట కూడా బ్యాంకింగ్ సర్వీసులు ఇస్తున్నాయన్నమాట. ఈ ఎక్స్టెన్షన్ కౌంటర్లో డబ్బులు డిపాజిట్ చేయవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. ఇవన్నీ లేకపోతే విద్యారంగంలో ఎక్కువగా అలాంటి సేవలు ఎక్కువ ఉపయోగపడుతున్నాయండి కౌంటర్ సర్వీసెస్. మొబైల్ బ్యాంకింగ్ అనేది పూర్వం ఏంటంటేనండి స్టూడెంట్స్, ఇది చాలా పాత రోజుల్లో మొబైల్ బ్యాంకింగ్ ఉండేదన్నమాట. అంటే పూర్వం పెద్ద పల్లెటూరుల్లో బ్యాంకులు ఉండేవి కాదు, ఎస్బీఐ కానీ లేకపోతే బ్యాంకులు ఉండేవి కాదు. కానీ అక్కడ వర్తకులు వ్యాపారం అవి ఎక్కువ జరుగుతుండే. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది కడియం ఉందనుకోండి, కడిపలంక, ఇక్కడ నర్సరీ ఉంటాయి, నర్సరీ బిజినెస్లు ఉంటాయి. కానీ పూర్వం అక్కడ బ్యాంకులు ఉండేవి కాదు. ఆ టైంలో బ్యాంకులు ఏం చేసాయంటే ఇక్కడ నుంచి 2 వెహికల్ పంపించి వెహికల్లో బ్యాంకింగ్ అండి. ఒక వ్యాన్లో బ్యాంక్ 2 ఎంప్లాయీస్ ఉంటారు, 2 సెక్యూరిటీ ఉంటుంది, క్యాష్ ఉంటుంది, బ్యాంకింగ్ సర్వీస్ మిషన్స్ ఉంటాయి. వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ బ్యాంకింగ్ డిపాజిట్లు విత్డ్రాలు అవి చేసి మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందించేవారు. ఓకే, దీన్ని మొబైల్ బ్యాంకింగ్ అంటారు. వెహికల్లో పంపించి చేయడానికి దీన్ని మారుమూల గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలు లేనప్పుడు ఇది జరిగేది మాట అండి. నెక్స్ట్ ఏటీఎంస్. కాలక్రమేణా మోడర్న్ బ్యాంకింగ్లో చాలా అద్భుతమైన మార్పు ఏంటంటేనండి ఏటీఎంలు అంటే అసలు చాలా ర్యాపిడ్ బ్యాంకింగ్ వ్యవస్థలో ఏటీఎం వ్యవస్థ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయిందండి. మనం ప్రతిదీ క్యాష్ డిపాజిట్లు, విత్డ్రాలు, లేకపోతే అవసరమైన వేరే ఊర్లో తీసుకోవడాలు, నగదు చెల్లింపులు అన్నీ కూడా ఏటీఎం వ్యవస్థ వచ్చిన తర్వాత చాలా సులభతరం అయిపోయింది, ఈజీ అయిపోయిందండి. ఏటీఎం అనగానే మీరు ప్రతి ఒక్కరు వాడతాం. మనం ప్రతి వాణిజ్య బ్యాంకు పట్టణంలోని ముఖ్య ప్రదేశాల్లో ఏటీఎంలు స్థాపించి వినియోగదారులకు ద్రవ్యాన్ని విత్డ్రా చేయడానికి, చెక్కులు డిపాజిట్ చేయడానికి తోడ్పడుతున్నాయి. ఏటీఎం గురించి మీరు సొంతంగా ఎంతైనా రాయొచ్చు. ఇది కాకుండా మీరు 4th పాయింట్, దీంట్లో మన టెక్స్ట్ బుక్లో లేనిది 4th పాయింట్ మీరు యాడ్ చేయవలసింది మొబైల్ బ్యాంకింగ్. 2వ పాయింట్ మొబైల్ బ్యాంకింగ్ ఏంటంటే వెహికల్లో పాతకాలంలో జరిగే మొబైల్ బ్యాంకింగ్. ఇప్పుడు 4th పాయింట్ మీరు యాడ్ చేయవలసిన పాయింట్ ఏంటంటేనండి మొబైల్ బ్యాంకింగ్ అంటే మన ఫోన్ బ్యాంకింగ్ మీ అందరికీ తెలుసు. గూగుల్ పేలు వస్తున్నాయి, అన్ని రకాల పేలు వచ్చేసినాయి. మీరు నెక్స్ట్ స్విగ్గీలు, జొమాటోలు వీటిల్లో కూడా మీరు ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా దాంట్లోనే క్యాష్ పే చేయడం, ఇవన్నీ కూడా టెక్నాలజీని వాడడం అనేది మొబైల్ బ్యాంకింగ్ వచ్చిన తర్వాత ర్యాపిడ్లీ చేంజెస్ అని బ్యాంకింగ్ సెగ్మెంట్ అన్నది మొబైల్ బ్యాంకింగ్ అనండి. దాన్ని మించిన అల్టిమేట్ బ్యాంకింగ్ ఏటీఎంస్ తర్వాత మొబైల్ బ్యాంకింగ్ వచ్చింది. ఇవి రెండు కూడా మీరు ఎట్లా రాసినా కూడా చాలా బాగా మంచి మార్కులు పడతాయి. ఇది బుక్కుల్లో ఉన్నవి కాదండి, మీరు సొంతంగా మీరు ఏదైతే వాటిని ఎలా వాడుతున్నారో అన్న దాన్ని కూడా మీరు సొంతంగా వివరించి రాయొచ్చు. దీనికో పేరా కేటాయించండి, మంచి మార్కులు స్కోర్ చేస్తారు. ఓకే, ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదండి. ఎందుకంటే మీరు మీ డైలీ లైఫ్లో ఈ నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ గురించి, నెక్స్ట్ ఏమో ఏటీఎంల గురించి ఏమేమైతే చేస్తున్నారో అవే రాయండి. టెక్స్ట్ బుక్లో ఎక్కడి నుంచి ఇస్తాడండి? మనం చేసే దాంట్లోంచే కదా, సో మనం యూస్ చేసిన దాంట్లోంచే కదా. సో ఇవి రెండు కూడా బ్యాంకింగ్ వ్యవస్థలో ర్యాపిడ్లీ చేంజెస్ మాట అండి. ఓకే, నెక్స్ట్ రోల్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ ఇన్ డెవలపింగ్ ఎకానమీ మాట. అంటే మన డెవలపింగ్ ఎకానమీ అంటే ఆర్థిక అభివృద్ధిలో వాణిజ్య బ్యాంకుల పాత్ర ఇది చాలా ఎక్కువ ఉందండి. మన ఆర్థిక అభివృద్ధి అన్నదే మన కంట్రీ యొక్క ఆర్థిక వ్యవస్థ కానీ, లేకపోతే మన ఏదన్నా చూడండి, ఒక ఫ్యాక్టరీ కానీ, ఒక ఇండస్ట్రీ కానీ, ప్రతి దాంట్లోనూ ఆర్థిక అభివృద్ధికి వాణిజ్య బ్యాంకులు అన్నవి చాలా ఎక్కువ రోల్ ఉంటుంది అన్నమాట. ఆ రోల్ లేకుండా ఏది కూడా మనుగడ సాగించలేదు. ఏ ఆర్థిక వ్యవస్థ అయినా పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించాలంటేనండి అభివృద్ధి చెందిన బ్యాంకింగ్ వ్యవస్థ ఎంతో అవసరం ఉంటుందన్నమాట. అంటే మోడర్న్ బ్యాంకింగ్ వ్యవస్థ ఎంతో అవసరం ఉంటుందన్నమాట. ఒక ఆర్థిక వ్యవస్థ సక్సెస్ అన్నది ఈ మోడర్న్ బ్యాంకింగ్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ పారిశ్రామిక వృద్ధికి అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి బ్యాంకులు అనేవి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంటాయి అన్నమాట. ఇండస్ట్రియల్ బ్యాంక్ లోన్స్ అంటారు అన్నమాట. వాటికి ఆ బ్యాంకులు అన్నవి
వాణిజ్య బ్యాంకులు వీటికి లోన్స్ ఆర్థిక సహాయం చేయడమే కాకుండా బ్యాంకులు ఏ రకంగా లాభాలు పొందవచ్చునో కూడా తెలుపుతుంటాయన్నమాట. అంటే లోన్స్ ఇస్తాయి, లోన్స్తో పాటు ఆ సంస్థలు ఏ విధంగా లాభాలు పొందవచ్చునో కూడా తెలుపుతుంటాయన్నమాట. అంటే డెవలప్డ్ కంట్రీస్లో బ్యాంకులు అన్నవి తమ సౌకర్యాలను కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం చేసి, అంటే సిటీస్కే బ్యాంకింగ్ సర్వీసెస్ పరిమితం చేసి వర్తకం మరియు వాణిజ్యాలను మాత్రం ఆర్థిక సహాయాన్ని అందించి పారిశ్రామిక మరియు వ్యవసాయ రంగాలను నిర్లక్ష్యం చేశాయంట పూర్వం. కానీ ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాంకులు నిష్పక్షపాతంగా తమ సేవలను అన్ని రంగాలకు విస్తరించాయి. అంటే ఓన్లీ ఇండస్ట్రియల్కే కాకుండా మీకు అగ్రికల్చర్ కూడా బ్యాంకింగ్లు చాలా ఎక్కువగా లోన్స్ కానీ వాటి డెవలప్మెంట్కి కానీ చాలా ఉపయోగపడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిందే మనం మాట్లాడుకునేది మన దగ్గరలో ఉన్నది నర్సరీ కల్చర్. మనం నర్సరీ కల్చర్కి బ్యాంకులు ప్రతి బ్యాంకు అక్కడ లోన్స్లోనే ఉంటుందండి. ప్రతి రైతు కూడా అగ్రికల్చర్ లోన్స్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఏకంగా మీరు వేరే అనదర్ కంట్రీస్కి, ఫారిన్ కంట్రీస్కి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వచ్చారు. ఓకే అండి. సో అందువల్ల ఇవి వాణిజ్య బ్యాంకులు అన్నవి చాలా మెయిన్ రోల్, కీ రోల్ పోషిస్తుంది అన్నమాట. అండ్ మోడర్న్ ఆధునిక ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులు అన్నవి మనీ డీలర్స్గా కాకుండా లీడర్స్ ఇన్ డెవలప్మెంట్గా వ్యవహరించాలి. పూర్వం ఏంటంటే మనం నిల్వదారులు మనీ డీలర్స్గా అభివృద్ధి చెందిన నాయకులుగా, అంటే లీడర్స్ ఇన్ డెవలప్మెంట్గా వ్యవహరించాలి. ఎందుకంటే బ్యాంకులు తమ దేశంలోని పొదుపు నిల్వలు చేయడమే కాకుండా దేశ ఆర్థిక అభివృద్ధికి, అంటే దేశాన్ని ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందడానికి అవసరమైన వనరులు కూడా సమకూరుస్తున్నాయండి బ్యాంకులు అన్నవి. ఉదాహరణకి ఏంటంటే 18-19వ శతాబ్దంలో యూరోప్లో వచ్చిన పారిశ్రామిక విప్లవానికి ప్రధాన కారణం అక్కడ అభివృద్ధి చెందిన బ్యాంకింగ్ వ్యవస్థ అని చెప్పుకోవచ్చును. ఓకే, నేడు అభివృద్ధి చెందిన వ్యవస్థలు కూడా ఈ బ్యాంకింగ్ వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నాయండి. ఏదైనా ఒక కంట్రీ ఆర్థికంగా అభివృద్ధి చెందిందంటే దాంట్లో మోడర్న్ బ్యాంకింగ్ కంపల్సరీ ఉందని, అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందిన బ్యాంకింగ్ వ్యవస్థ ఆ దేశంలో ఉందన్నది మనకి అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ ఫంక్షన్. క్యాపిటల్ అంటే మూలధనం కల్పన. మూలధనాన్ని ఎలా పోగు చేసుకోవాలి, ఒక దేశం కానీ ఒక వ్యవస్థ కానీ ఒక వంటి పారిశ్రామిక పరిశ్రమ కానీ, పరిశ్రమలు కూడా స్థాపించేటప్పుడు వాటికి క్యాపిటల్ కావాలి. అప్పుడు ఏం చేస్తారండి, సాధారణంగా సెక్యూరిటీ కాల్ ఫర్ చేస్తారు, అంటే షేర్స్ అమ్ముతారు, పబ్లిక్ ఇష్యూ చేస్తారు. పబ్లిక్ ఇష్యూలో మనం అందరం కూడా ఒక రేట్ నిర్ణయిస్తుంది సెబీ అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఒక రేట్ నిర్ణయిస్తుంది. ఆ రేట్ ప్రకారం మనం ఆ కంపెనీ యొక్క షేర్లు ప్రజలందరూ కొనుక్కుంటారు, దాంట్లో వాటాదారులు అవుతాం. అలాగా పరిశ్రమలు ఏంటంటే క్యాపిటల్ని గెయిన్ చేస్తాయి. ఆ వచ్చిన డబ్బులతో పరిశ్రమలు మూలధనంగా సేకరించి తన యొక్క వ్యాపారాన్ని నిర్వహిస్తుందండి. వచ్చిన లాభాన్ని మళ్ళీ షేర్ హోల్డర్స్ అందరికీ డివిడెండ్ రూపంలో పంచుతుందన్నమాట. ఓకే, సో డెవలప్డ్ కంట్రీస్లో ఏంటంటే ఇమీడియట్లీ పారిశ్రామిక అభివృద్ధికి ఏంటంటే మళ్ళీ చిన్న పరిశ్రమల అభివృద్ధికి కూడా ఈ క్యాపిటల్ ఫంక్షన్ అంటే మూలధన కల్పన అన్నది చాలా అవసరమైంది. కాబట్టి అందుకే ప్రతి కంట్రీ కూడా దీన్ని ప్రోత్సహిస్తుందండి. అందుకు స్వల్పకాలిక మరియు మధ్యకాలిక రుణాలను బ్యాంకులు అందజేస్తున్నాయి కూడాను. ఓకే, అంతేకాక మరెన్నో సేవలను అందించవచ్చు. ముడి సరుకుల లభ్యత, వాటి నాణ్యత, మార్కెట్లు మొదలైన విషయాలపై సమాచారాన్ని అందిపించుకుంటున్నాయన్నమాట అండి. సెకండ్ పాయింట్ సైడెంటిటీకి రాసుకోండి. వ్యవస్థను ప్రోత్సహించడం, ఎంకరేజ్మెంట్ టు ఎంటర్ప్రెన్యూర్ ఇన్నోవేషన్స్. అంటే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో మూలధన కొరత వల్ల, అంటే క్యాపిటల్ కొరత వల్ల సాధారణంగా కొత్త పరిశ్రమలు స్థాపనకు ఎవరు ముందుకు రావట్లేదండి. అంటే క్యాపిటల్ లేకపోవడం వల్ల చాలామంది ఏంటంటే ఇండస్ట్రీస్ స్థాపించడం ముందుకు రావట్లేదు. అయితే బ్యాంకులు ఎప్పుడైతే వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ రుణ సహాయాన్ని అంటే లోన్స్ ఇవ్వడం మొదలెట్టిందో
అప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే క్యాపిటల్ గెయిన్ చేసుకుని క్యాపిటల్ తీసుకుని వాటితో కొత్త పరిశ్రమలు పెట్టడము, వాటిని మోడర్నేట్గా నవకల్పన చేయడము, పరిశ్రమలు స్థాపించడం ముందుకు వస్తున్నారు అన్నమాట అండి. ఇది ఈ వ్యవస్థాపనకు ప్రోత్సహించడానికి మెయిన్ ఉద్దేశం అన్నమాట. ఓకే, థర్డ్ వన్ ఏంటంటే ఆర్థిక వ్యవస్థ ద్రవ్యాన్ని ఆపాదించడం, ఆర్థిక వ్యవస్థకి ఏంటంటే ద్రవ్యత్వాన్ని ఆపాదించడం అంటే ఏంటంటే మానిటైజేషన్ ఆఫ్ ఎకానమీ. ఆర్థిక వ్యవస్థకి ద్రవ్యత్వాన్ని ఆపాదించడం అంటే దీనికి లింక్ చేయడం అన్నమాట. ఆపాదించడం అంటే లింక్ చేయడం. దేశంలోని ఆర్థిక వ్యవస్థను ద్రవ్యత్వాన్ని ఆపాదించడం ద్వారా వర్తక వాణిజ్యాలు మరియు పరిశ్రమలు ఊపందుకుని, అంటే వర్తకము, వాణిజ్యము, ట్రేడింగు, నెక్స్ట్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా ఏంటంటే వీటిని లింక్ చేయడం వల్ల ఇవన్నీ కూడా ఫాస్ట్గా గ్రోత్ అవుతాయండి, ఊపందుకుని. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కంట్రీ యొక్క దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయన్నమాట. ద్రవ్యత్వాన్ని 2 రకాలుగా ఆపాదించడం జరుగుతుంది. ఒకటి బయింగ్ అండ్ సెల్లింగ్, రుణాలను కొనుగోలు చేయడం, బయింగ్ ద డెబిట్స్ మాట. ఫస్ట్ రుణాలను కొనుగోలు చేయడం అంటే రుణాలు అంటే సెన్స్ లోన్స్ కొనుగోలు చేయడము. సెకండ్ వన్ ఏంటంటే గ్రామీణ మరియు వెనకబడిన ప్రాంతాల బ్యాంకులకు బ్రాంచ్లు విస్తరించడం. పల్లెటూర్లకు గ్రామీణ వెనకబడిన ప్రాంతాలకు బ్యాంక్ యొక్క సేవలను విస్తరించడం ద్వారా ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నాయండి. ఫోర్త్ వన్ ఆర్థిక లావాదేవీలను ప్రభావితం చేయడం, ఇన్ఫ్లుయెన్సింగ్ ఎకనామిక్ యాక్టివిటీ. బ్యాంకులు అనేవి ఈ ఆర్థిక లావాదేవీలన్నీ ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తున్నాయన్నమాట. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు 2 రకాలుగా ఉన్నాయండి. ఒకటి ఫస్ట్ వన్ వడ్డీ రేట్లను నియంత్రించడం ద్వారా, అంటే ఇంట్రెస్ట్ రేట్లను కంట్రోల్ చేయడం ద్వారా, మరియు సెకండ్ వన్ పరపతిని నియంత్రించడం ద్వారా. ఓకే, ఫిఫ్త్ వన్ ద్రవ్య విధానాన్ని అమలుపరచుట. సరైన ద్రవ్య విధానాన్ని రూపొందించి అమలుపరిస్తే సరైన ద్రవ్య విధానాన్ని రూపొందించి అమలుపరిస్తే ఎలాంటి ఆర్థిక వ్యవస్థని అభివృద్ధి చెందుతుందండి. ఎలాంటి ఆర్థిక వ్యవస్థ అయినా అభివృద్ధి చెందుతుంది. అయితే ఈ ఆర్థిక విధానాన్ని రూపొందించి అమలు చేయడంలో బ్యాంకుల పాత్ర చాలా చాలా ప్రశంసనీయమైందండి. ఈ విధాన రూపకల్పన అన్నది, నియంత్రణ అనేది కూడా బ్యాంకులు పాల్గొంటేనే దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతుంది. అంటే బ్యాంకుల ఇన్వాల్వ్మెంట్ మీదే ఈ సక్సెస్ అన్నది మీ అందరికీ ఆధారపడి ఉంటుందని అర్థమవుతుంది. సిక్స్త్ వన్ వర్తకము మరియు పరిశ్రమను ప్రోత్సహించడం. సారీ, మీకు పేజ్ మార్చడం మర్చిపోయాను. సిక్స్త్ వన్ వర్తకం మరియు పరిశ్రమలను ప్రోత్సహించుట, ప్రమోషన్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ.
వరల్డ్ అంతా ప్రపంచమంతటా పారిశ్రామిక విప్లవం అంటే ఇండస్ట్రీ విప్లవం తర్వాత జరిగిన ఆర్థిక అభివృద్ధికి అంటే డెవలప్మెంట్కి కారణం వర్తకం మరియు పరిశ్రమల స్థాపన అని చెప్పవచ్చు. అంటే పారిశ్రామిక విప్లవం తర్వాత మెయిన్ ఆర్థిక అభివృద్ధి జరిగిందంటే కారణం ఏంటంటేనండి వర్తకము మరియు పరిశ్రమలు స్థాపించడం వల్లనే జరిగిందండి. ఓకే, అయితే ఈ పరిశ్రమలు మరియు వర్తకము ఎక్కువ శాతం బ్యాంకులు అందజేసే పరపతి ద్రవ్యం మీద ఆధారపడి అభివృద్ధి చెందాయి. మీకు అర్థమైందండి? ఎక్కువ శాతం ఈ వర్తకం కానీ లేకపోతే పరిశ్రమలు కానీ అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే బ్యాంకులు ఇచ్చే పరపతి విధానం క్రెడిబిలిటీ మీద ఆధారపడి అభివృద్ధి చెందాయి. ద్రవ్యం అనగా మీరు అందరూ అనుకునేటట్టు క్యాష్ లేకపోతే కరెన్సీ నోట్లో నాణ్యాలు మాత్రమే కాదండి. మెయిన్ రొటేషన్లు ఉన్నవి ఏంటంటే బ్యాంక్ డిపాజిట్లపై రాసిన చెక్కుల రూపంలో కానీ మెయిన్ చెక్కుల మీద చలామణి రూపంలో అవుతుందండి. దేశంలో మరియు దేశాల మధ్య పెద్ద వర్తకం జరగడానికి కారణం బ్యాంక్ చెక్కులు మరియు బ్యాంక్ డ్రాఫ్ట్లను ప్రవేశపెట్టడమే. అంటే పెద్ద అన్ని కోట్లలో 100 కోట్లు 200 కోట్లలో జరుగుతుంటాయి. అవన్నీ మనకి కోట్లలో పట్టుకెళ్ళి ఎవరు క్యాష్ ఎవరు కదండి. అవన్నీ కానీ చెక్కుల రూపంలో డ్రాఫ్ట్ రూపంలో ట్రాన్స్ఫరింగ్ జరుగుతుంటుంది అన్నమాట. ఇక్కడ చెక్కు 100 కోట్లు పే చేస్తే అవతల పక్క డిపాజిట్ వాళ్ళ అకౌంట్లో రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. అన్నీ కూడా కరెన్సీ నోట్లలో జరగదండి, చెక్కుల్లో కానీ డిపాజిట్ల రూపంలో కానీ జరుగుతుంటుంది మనం. ఇంటర్నేషనల్ బిజినెస్ ఎట్లా జరుగుతుంటాయంటే వర్తక హుండీల ద్వారా జరుగుతుంది. ఈ వర్తక హుండీలను బ్యాంకులు డిస్కౌంట్ చేసుకుంటారన్నమాట. బ్యాంక్ చెక్కులు, బ్యాంక్ డ్రాఫ్ట్లు మరియు హుండీలు లేకపోయినట్లయితే నేషనల్ బిజినెస్ కానీ ఇంటర్నేషనల్ బిజినెస్ కానీ అభివృద్ధి చెంది ఉండేది కాదండి. దేశీయ వర్తకం కానీ అంతర్జాతీయ వర్తకం అభివృద్ధి చెంది ఉండేది కాదు. అభివృద్ధి చెందకపోతే పారిశ్రామిక అభివృద్ధి జరగదు, ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడదు. కావున మనం వర్తక మరియు పారిశ్రామిక అభివృద్ధికి బ్యాంకులు ఎంతైనా దోహదపడుతున్నాయి. ఎందుకంటే ఇవి దోహదపడితేనే వ్యాపారానికి పారిశ్రామిక అభివృద్ధికి ఇవి దోహదపడితేనే ఆ ఒక దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి ఆధారపడి ఉంటుందండి. ఓకే, సెవెంత్ వన్ తగిన పరిశ్రమలు ప్రోత్సహించడం, ఎంకరేజ్మెంట్ ఆఫ్ రైట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్. లోన్స్ ఇవ్వడం ద్వారా బ్యాంకులు పరిశ్రమలకు తమకు అవసరమైన ముడి సరుకులు యంత్రాలు లోన్స్ ఇవ్వడం ద్వారా ఏంటంటే పరిశ్రమలు తమకు అవసరమైన రా మెటీరియల్స్, మిషనరీస్, ముడి సరుకులు, యంత్రాలు కొనుక్కోవడానికి సేకరించడానికి తోడ్పడుతున్నాయండి. ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థలో ప్రణాళికా ధ్యేయాలకు వ్యూహాలకు తగిన విధంగా బ్యాంక్ విధానాలను బ్యాంకు రూపొందించుకోవడం అవసరం. అంటే మీకు మళ్ళీ ప్రణాళికల కంటే సపరేట్ సెగ్మెంట్ అయిపోద్ది. ఆ పంచవర్ష ప్రణాళిక లేకపోతే స్మాల్ ప్రణాళికలు ఉంటాయి, చిన్న తరహా ప్రణాళికలు ఉంటాయి, 1 సంవత్సరం ప్రణాళికలు ఉంటాయి, 3 నెలలకు సంబంధించి ప్రణాళికలు ఉంటాయి. అట్లాగా ప్రణాళికలు ఒక్కో రకంగా స్థాపించుకుంటుంది. ఈ మూడు నెలలు ఎంత లాభం వచ్చింది, లేకపోతే 1 సంవత్సరంలో ఎంత గ్రోత్ వచ్చింది, లేకపోతే ఒక 5 ఇయర్స్లో ఎకానమీ ఎలా డెవలప్ అయింది అన్నది ప్రతిదీ ఒక ఇండస్ట్రీ కానీ ఒక గవర్నమెంట్ కానీ ప్రణాళికాబద్ధంగా రచించుకుని ఆ విధంగా పోతుంది. ఆ ప్రణాళికాబద్ధంగా వెళ్తుంటాయండి. వాళ్ళ టార్గెట్లు రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంటాయి అన్నమాట. ఓకే, మనం ప్రణాళికల గురించి మళ్ళీ మనం ఫస్ట్ ఇయర్లో డిస్కస్ చేసుకున్నాం, దాన్ని ఇక్కడ అప్లై చేయండి. 8th వన్ సంతులిత ప్రాంతీయాభివృద్ధికి తోడ్పడడం, ప్రమోటింగ్ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్. సంతులిత ప్రాంతీయాభివృద్ధికి తోడ్పడడం. 1955లో భారతీయ స్టేట్ బ్యాంక్ని స్థాపించిన తర్వాత ఆ బ్యాంకు
గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆర్థికంగా వెనకబడిన ప్రాంతాల్లో కూడా తన సబ్సిడరీ బ్యాంకుల యొక్క బ్రాంచీలు ఏర్పాటు చేసి ఆ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందండి. అంటే 1955లో భారతీయ స్టేట్ బ్యాంక్ స్థాపించబడిన తర్వాత ఆ బ్యాంక్ ఏం చేసిందంటే వెనుకబడిన ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లోనూ బ్యాంకింగ్ వ్యవస్థ అందని చోట కూడా తన సబ్సిడరీ బ్యాంకులను స్థాపించి ఆ ప్రాంతాల యొక్క అభివృద్ధికి బ్యాంకింగ్ వ్యవస్థ చాలా విధంగా తోడ్పడ్డది. ఓకే, సబ్సిడరీ బ్యాంక్స్ అంటే స్టేట్ బ్యాంక్ సబ్సిడరీ బ్యాంక్స్ ఏంటంటే ఎస్బిహెచ్, మనందరికీ తెలిసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సబ్సిడరీ బ్యాంకు. అలాగే చాలా వరకు మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, ఇలాంటి సబ్ బ్యాంకులు చాలా ఉన్నాయండి. ఓకే, 9th మెయిన్ పాయింట్, డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడడం. ఈ వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడడం అన్నది చాలా మెయిన్ పాయింట్ అండి. ఎందుకంటే బ్యాంకింగ్లో రైతులు అన్నది మన దేశ యొక్క ఆర్థిక అభివృద్ధికి వెన్నుముక అంటారు. బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, బ్యాంకుల్లో రైతులకు ఏంటంటే విత్తనాలు కొనడానికి, భూమిని అభివృద్ధి చేసుకోవడానికి, ఎరువులు కొనడానికి మరియు ఇతర పనులకు బ్యాంకులు అన్నవి సహాయం చేస్తున్నాయి. అంటే అగ్రికల్చరల్ లోన్స్ ఇస్తున్నాయి. ముఖ్యంగా మన దేశంలో జాతీయకరణ తర్వాత బ్యాంకులు ఎక్కువగా సహాయాన్ని వ్యవసాయం మీద, చిన్నతర పరిశ్రమల మీద, ఎక్స్పోర్ట్స్ మీద, ఇంపోర్ట్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి ఈ రంగాల్లో ఎక్కువగా రుణ సదుపాయం కల్పించిందండి బ్యాంకింగ్ వ్యవస్థ. అగ్రికల్చరల్కి, చిన్న పరిశ్రమలకు, అంటే వ్యవసాయానికి, చిన్న పరిశ్రమలకు, ఎగుమతులకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఈ కృషిలో భాగంగా బ్యాంకులు చిన్నకారు, సన్నకారు రైతులకు అనేక విధాలుగా తమ రుణ సహాయాన్ని ఎక్కువగా తక్కువ వడ్డీపై, అంటే మీరు ఒకసారి మీకు అందరికీ జనరల్గా తెలిసి ఉంటుంది, అన్నిటికంటే తక్కువ ఇంట్రెస్ట్ ఉన్న ఈ లోన్స్ ఏమైనా ఉన్నాయంటే అవి అగ్రికల్చరల్ లోన్సే. గవర్నమెంట్ అగ్రికల్చరల్ లోన్స్ని పావలా వడ్డీకి రుణాలు అంటుంటారు చూసారా. ఈ పావలా వడ్డీ అన్నది మీకు ఎక్కడ వినపడితే అది ఒక్క అగ్రికల్చరల్లోనే వినపడుతుందండి. మీరు మన పొలాల్లో బోర్లు తవ్వించుకోవడానికి లోన్స్ ఇస్తున్నాయి, ట్రాక్టర్ దుక్కు దున్నుకోవడానికి, యంత్రాలు కొనుక్కోవడానికి, ఇలా ప్రతిదీ అగ్రికల్చరల్ సంబంధించి మీకు ఎటువంటి రుణాలైనా కూడా మన బ్యాంకింగ్ వ్యవస్థ గవర్నమెంట్ ద్వారా కల్పిస్తుంది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని బ్యాంకులకు ఉండవలసిన లక్షణాలు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని బ్యాంకులకు ఉండవలసిన లక్షణాలు. సౌండ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఫర్ అన్డెవలప్డ్ కంట్రీస్. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బ్యాంకులు నిర్వహించే పాత్ర మరియు బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. అన్డెవలప్డ్ కంట్రీస్లో బ్యాంకులు అవి నిర్వహించే పాత్ర మరియు బాధ్యత అన్నవి చాలా ఎక్కువగా ఉంటుందండి. బ్యాంకులు ఈ కింద సూచనలు పాటిస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అభివృద్ధి వేగంగా పెరుగుతుంది. అవి ఏంటంటేనండి, ఒకటి ఫస్ట్ పాయింట్, గ్రామీణ ప్రాంతాల్లోనూ మరియు వెనకబడిన ప్రాంతాల్లోనూ బ్యాంకులు ప్రారంభించడం. బ్యాంకులను అంటే బ్రాంచులను ప్రారంభించడం. సెకండ్ వన్, పెద్ద పెద్ద మహానగరాల్లో యూనిట్ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టి ఇతర బ్యాంకులపై పనిభారం తగ్గించడం.
యూనిట్ బ్యాంకింగ్ ప్రవేశపెట్టి ఇతర బ్యాంకులపై పని భారాన్ని తగ్గించడం. థర్డ్ వన్, ప్రజల్లో పొదుపు అలవాట్లను పెంచి మూలధన కల్పనకు తోడ్పడట. ప్రజల్లో పొదుపు అలవాట్లను పెంచడం అండి. పొదుపు అలవాట్లు చేయడం వల్ల ఆ దాచుకున్న సొమ్ముని మనం వేరే దాంట్లో మూలధనంగా క్యాపిటల్గా వాడుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, క్యాష్ను బ్యాంకులు ఒక చోట నుండి మరో చోటకి తక్కువ ఖర్చుతో తక్కువ వ్యయంతో ఎక్కువ వేగంగా పంపే విధానాన్ని ఏర్పాటు చేయట. డబ్బును బ్యాంకులు ఒక చోట నుంచి మరో చోటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ వేగంగా పంపే ఏర్పాటును చేయట. ఫిఫ్త్ వన్, లోన్స్ అన్నవి ఉత్పాదక పనులకు మాత్రమే అందజేయడం, అంటే ఉత్పత్తి చేసే పనులకు మాత్రం అందజేసేటట్టు రుణ సహాయం కల్పించడం అండి. లోన్స్ ఇవ్వడం అన్నది ఓన్లీ ఉత్పాదక పనులకు మాత్రం అందజేయడం. సిక్స్త్ వన్, స్వల్పకాలిక రుణాలతో పాటు మధ్యకాలిక దీర్ఘకాలిక రుణాలను కూడా అందజేయడం. అంటే షార్ట్ టర్మ్ లోన్స్తో పాటు మిడ్ టర్మ్ లోన్స్, లాంగ్ టర్మ్ లోన్స్ కూడా అందజేయడం అన్నమాట అండి. నెక్స్ట్ సెవెంత్ వన్, పరపతి సౌకర్యాలను వ్యవసాయం మరియు చిన్న పరిశ్రమలకు కూడా అందజేయడం. పరపతి సౌకర్యాన్ని వ్యవసాయం మనము చిన్నతర పరిశ్రమలకు అందజేయడం. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ అండి, బ్యాంకింగ్ వ్యవస్థ అన్నదండి సమర్థవంతంగా ఎక్కడైతే నిర్వహించబడుతుందో ప్రజలకు బ్యాంకుల పట్ల ఏంటంటే మనకు నమ్మకం కుదురుతుంది, నమ్మకం మరియు విశ్వాసం కలుగుతుంది. ఆ కారణంగా బ్యాంకింగ్ వ్యవస్థ అన్నది ప్రాచుర్యం పొందుతుంది, అంటే అభివృద్ధి చెందుతుంది. బ్యాంకింగ్ వ్యవస్థ సక్సెస్ అవ్వాలంటే ఎందుకు గాను శిక్షణతో పాటు నైపుణ్యం కలిగిన ఎంప్లాయీస్ ఉండాలి. నైపుణ్యం కలిగిన సమర్థవంతమైన బ్యాంక్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి. సిబ్బంది అవసరం, బ్యాంకింగ్ సిబ్బంది అవసరం అండి. బ్యాంకింగ్ ఇలాంటి సిబ్బంది ఉంటేనే ఏ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది కూడా సక్సెస్ అవుతుందండి. పైన పేర్కొన్న ఉద్దేశాలు నెరవేరాలంటే బ్యాంకులు విధాన రూపకల్పనలో విప్లవాత్మకమైన మార్పులు రావాల్సి ఉంటుందన్నమాట. విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయండి. ఈ నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ అనేవి కూడా దాంట్లో సంబంధించినవే, అవి కూడా మీరు రాయండి. ఓకే, ఇక్కడితో మనం ఫస్ట్ చాప్టర్ క్లోజ్ చేస్తున్నాం థర్డ్ క్లాస్తో. నెక్స్ట్ క్లాస్లో మనం మీరు మళ్ళీ కింద కొన్ని క్వశ్చన్స్ కూడా ఇచ్చారు, అవి కూడా చూడండి. ఆ క్వశ్చన్స్కి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన క్లాసులోనే ఆన్సర్లు ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే బ్యాంకింగ్ నిర్వచించడం, మర్చెంట్ బ్యాంకర్లు అనగా ఎవరు, నెక్స్ట్ వాణిజ్య బ్యాంకులు అందించే ప్రాథమిక విధులు ఏమిటో తేల్చండి. ప్రతిదీ కూడా మనం డిస్కస్ చేసాం, సైడ్ హెడ్డింగ్ల రూపంలో ఉన్నాయి. మీరు అవి చూసారంటే చాలా సింపుల్గా రాయొచ్చు, సొంతంగా రాసుకోవచ్చు. ఓకే, ఎటువంటి కన్ఫ్యూజన్ అక్కర్లేదండి. రైట్, నెక్స్ట్ క్లాస్లో మనం కైండ్స్ ఆఫ్ బ్యాంక్స్ అంటే బ్యాంకులు రకాలు డిస్కస్ చేద్దామండి, సెకండ్ చాప్టర్ నెక్స్ట్ క్లాస్లో. ఓకే, రైట్, హ్యావ్ ఎ నైస్ డే అండి.